ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. మరి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇటు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రకంగా సిట్ విచారణ చేపడుతున్నారు. మరి ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇదంతా చేస్తున్నట్టు కూడా మరి కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ కానీ ఇటు ఎమ్మెల్యే అంతా కూడా విమర్శలు చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, 2024 మార్చి 10న కేసు నమోదైతే ఈరోజు ఇటు సిట్ విచారణ పిలిచింది ఫోన్ ట్యాపింగ్లో. ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా చేసిరంటూ కూడా ఇటు కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ కానీ అంతకుముందు విచారణకు వెళ్ళక ముందు కూడా హరీష్ రావు ఆరోపణ చేశారు. ఇది ఎట్లా చూస్తారు? ఎప్పుడు చేసినా వాళ్ళకి ఇదే డైలాగ్ వాడతారు. నువ్వు ఎన్నికలు అయిపోయిన నెలకు చేసినా అంతే, 2 సంవత్సరాలకు చేసినా అంతే, మళ్ళీ ఎన్నికలకు మళ్ళీ పోయే ముందు చేసినా కూడా ఇదే డైలాగ్ వాడతారు. ఇది రొటీన్ డైలాగ్. అది కేటీఆర్కైనా, కేసీఆర్కైనా, హరీష్ రావుకైనా. కాబట్టి తప్పు చేసే ముందు ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉండే. మేమేం తప్పు చేయలేదని అంటారు. ఏం తప్పు చేయకపోతే భయం ఎందుకు? ఇంకా మిమ్మల్ని ఎవరేమంటారు? తప్పు చేసిన వాళ్ళే ఆ విధంగా భయపడి స్టేట్మెంట్ ఇస్తున్నట్టుగా నేను హరీష్ రావుని చూస్తే నాకు అనిపిస్తుంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మీరు అంటే కేసీఆర్ కానీ, మీరు కానీ, కేటీఆర్ కానీ తెలంగాణ ప్రజలు నమ్మి మిమ్మల్ని అధికారం ఇస్తే ఒకవైపు ఏమో సంపదను దోసుకుంటారు, ఇంకోవైపు ఏమో రాజ్య వ్యవస్థనే పూర్తిగా భ్రష్టు పట్టిస్తారు, మూడో వైపు ఏమో ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇలాంటి ఏమంటాము దురలవాటు ఏంటి అంటే అట్లా వినడం వల్ల వచ్చే మీకు ఆనందమైంది. బెదిరిస్తారు, లొంగ తీసుకుంటారు, కుట్రలు చేస్తారు, మీకు అనుకూలంగా ఎలక్షన్లో ఉండని వాళ్ళను అనుకూలంగా మార్చుకుంటారు. ఇన్ని రకాలు చేసే కుట్రలు మీ అన్నీ కూడా తెలంగాణ జనసామాన్యానికి తెలుసు. కాబట్టి ఇలా మీరు చెప్పే ఏ అంశాన్ని కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాక కూడా మీడియానో, న్యూట్రలిస్టులో, ప్రజా సంఘాలు ఇంతవరకు మీరు ఇన్ని అవినీతి ఆరోపణలు చేసిండ్రు, ఇంత రక్కస్ క్రియేట్ చేసింది గత ప్రభుత్వం అని ఎవరి మీద చర్యలు తీసుకోలేరు అనే దానికి ఏం సమాధానం చెప్పాలి? విచారణకి ఉలికి పడితే ఎట్లా? మీలాగా మేమేమి అక్రమ అరెస్టులు చేసి జైల్లో పాలు చేయలేదు కదా. రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు జైల్లో పెట్టిండ్రు? ఏంది అది డ్రోన్ ఎగిరేసిందని ఒక ఎంపీని అసలు మొత్తం పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూషన్ వయలేషన్స్తో తీసుకుపోయి జైల్లో పెట్టేస్తారు. అట్లా కోదండరామన్ పెడుతుంది, కృష్ణమాదిగా పెడుతుంది, మాలాంటి వాళ్ళని జైల్లో పెట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తే జైలేనా? మేమేమన్నా జైల్లో పెడుతున్నామా? మిమ్మల్ని విచారణ చేయడం కూడా తప్పేనా? తప్పు చేసిన విచారణ చేయడం తప్పంటే ఇక మీరు ఎవరు తప్పు చేసినా కూడా మీరు ప్రశ్నించే హక్కు లేదు, కోల్పోయినట్టు కదా. కాబట్టి ఇలా దొంగలు శుద్ధులు చెప్తున్నట్టుగా నాకు కనబడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి పెద్దగా ఇలాంటి స్టేట్మెంట్ ఊహించే పెద్దగా మనం కొత్తగా ఉంటాయి అనుకోలేము. మొన్న ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఇటు బొగ్గు గనుల్లో కూడా భారీ కుంభకోణం జరిగింది. వాటిని రెడ్ హ్యాండెడ్గా అన్ని బయట పెడితేనే మరి ఈ రకంగా నాపై సిట్ విచారణ చేస్తున్నట్టు కూడా హరీష్ రావు అంటాడు. బొగ్గు ఎవరు బయట పెట్టిండ్రు? ఎవరు బయట పెట్టిండ్రు? హరీష్ రావేనా? హరీష్ రావే ముద్దాయి చెప్పేదాన్ని మనం పట్టించుకోవాలనా? దొంగతనం చేసినోడే దొంగ అని అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇది లెక్క. కాబట్టి అసలు జరగని దాన్ని ఒక ప్రాపగండా చేసి దాన్నేదో వాళ్ళు ప్రశ్నిస్తుంటే మనం అరెస్ట్ చేస్తుంటే ఏ రోజు అరెస్ట్ ప్రశ్నించింది? ఓడిపోయిన కాంచి మాట్లాడుతూనే ఉంటారు ఇద్దరు బావబామ్మర్దులా. అలా మావంటే మాట్లాడతలేడు, కొంచెం ఇప్పుడు వచ్చిపోతుండు అని అప్పుడో ఇప్పుడు ఒకసారి మీడియా కొరకు మాట్లాడుతుంది. కానీ మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది కదా. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి మీరు బయటికి వెళ్ళనట్టు, ఇప్పుడే బయటికి వెళ్ళగానే ఏమంటే అరెస్ట్ చేయరో లేకపోతే జైల్లో పెట్టరు అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకు? అక్కడ నువ్వు బాధ్యునివో తేల్చుకొని రా. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. సమాధానాలు సరైనవి అయితే నువ్వే హాయిగా బయటపడతావు కదా. ఎందుకు నీకు ఆ సమస్య? అంటే బొగ్గు గనుల్లో కుంభకోణం గురించి ప్రశ్నించినప్పుడే మరి ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ తెర మీకు తెచ్చారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడే రీజన్ ఏంటి? ఇప్పుడే సిట్ విచారణ చేయడానికి వెనుక అంతరాయం ఏంటి? రేపు పంపించినాం అనుకో, రేపు ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఆయన, అది ప్రశ్నించేందుకే అంటాడు. వాళ్ళు ఎన్ని రకాల రోజుకు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో చూస్తున్నారు కదా. ప్రతిరోజు వాళ్ళది ఒక పెద్ద డ్రామానే ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఏ రోజు చేయాలి మరి? ఆయన ఒకటి రాసియమను హరీష్ రావునికి, ఇవాళ చేయరు నన్ను, ఇవాళ నన్ను పిలిస్తే కరెక్ట్ అనుకుంటానే ఒకటి చెప్పమనండి, మళ్ళీ ఇది ఆపేసి మళ్ళీ తర్వాత పిలుద్దాం మరి అట్లా నన్ను.
కాబట్టి ఇవన్నీ కూడా పేలవమైన స్ట్రాటజీతో బీఆర్ఎస్ పోతున్న పరిస్థితి. అది మీ క్రెడిబిలిటీ తగ్గినాక మీరు చేసే ప్రతి మాటకు విలువ లేకుండా పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అలా మీకు మద్దతు లేకుండా పోతున్నది. తెలంగాణ ప్రజల మద్దతు మీకు లేదు. ఎందుకంటే మీరు తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీ నుంచి ఎప్పుడు తీసేసిండ్రో తెలంగాణ ప్రజలు మీ నుంచి దూరమైండ్రు. మీ కొరకు మీరే కొట్లాడాలి, మీ పార్టీ కొరకు మీరే కొట్లాడాలి. మీ ముగ్గురే ఇప్పుడు ఉన్న ఇంకొక ఆమె ఉంటే ఆమె బయటికి వెళ్ళింది. ఇక కనబడని 2-3 సింహాలు ఉంటాయి, ఎప్పుడు బయటికి రావు. కాబట్టి ఈ ముగ్గురు తప్పితే ఇప్పుడు కేసీఆర్ కూడా అవుట్ ఆఫ్ సర్వీసే ఉన్నాడు. హరీష్ రావు, కేటీఆర్ తప్పితే టీఆర్ఎస్ గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా పోయారు. ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా ఇక వీళ్ళు మాట్లాడిందే వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ప్రజలు మీ వెంట లేరు అనేది మీకు ఇంకెప్పుడు అర్థమవుతుంది. ఎన్నికల్లో ఓడిపోయినా అర్థం కాకపోయే, మీకు ఎవరు మద్దతు రాకపోయినా అర్థం కాకపోయే. కాబట్టి అలా మేమేదో రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. చట్టానికి అప్పజెప్పిన పనిని అది న్యాయపరంగా చిక్కులు లేకుండా తన యొక్క కార్యాచరణ పూర్తి చేస్తుంది. దానికి సహకరించండి. అంటే ఈ బొగ్గు గనుల స్కామ్ బయటకు తీసిన వెంటనే ఇటు అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ తెర మీదకి తెచ్చారు అనేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. బొగ్గు గనుల స్కామ్ అన్నది ఎవరు అన్నా నేను అందుకని. సైట్ విజిట్ సంబంధించి కూడా పద్ధతి గతంలో లేదు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. నైని కంపెనీకి అడ్డగోలుగా టెండర్ల ప్రక్రియ చేశారు. మరి ఈ విధానం కూడా రద్దు చేసుకున్నట్టు కూడా మొన్ననే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో మేజర్గా సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి ఎక్కువగా లాభం చేకూర్చే విధంగా ఈ టెండర్ ప్రక్రియ అంతా కూడా జరిగిందని కూడా ఇటు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ కూడా ఆరోపణ చేస్తుండ్రు. దీనికి మీ సమాధానం? సుప్రీంకోర్టు అనేది ఆయనకి ఎరికే కదా, హరీష్ రావుకి ఎరికే ఉంటుంది కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, చదువుకోమని చెప్పు. సుప్రీంకోర్టును కాదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. సుప్రీంకోర్టు గతంలో ఉండే టెండరింగ్ సిస్టమ్ని స్క్వాష్ చేసి న్యూ సిస్టమ్ని ఎవాల్వ్ చేసింది. అది హరీష్ రావు పాత ఎప్పుడు వెనకటికి మంత్రిగా ఉన్నప్పుడు తెలుసుకున్నాడేమో, కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి, అవి చూసుకోమని చూసుకొని మాట్లాడమని. అంతే తప్పితే ఉత్తగా ఏదో మనం మాట్లాడితే అది స్కామ్ అయిపోద్ది అనుకుంటే స్కామ్ల రాజానే స్కామ్ల గురించి మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి మీ ఫస్ట్ చట్టం న్యాయం గురించి తెలియకపోతే ఓకే, సరే ఏదో తెలియలేదు అనుకుందాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉందంటే ఇక మరి మీది ఏమాత్రం తెలివో మీరు ఆలోచించుకోరు. రాష్ట్ర కేబినెట్ అంతా కూడా దండుపాలెం బ్యాచ్ లాగా తయారైంది. మొత్తం మంత్రులంతా కూడా వాటర్ల పంచాయతీలో గొడవలు జరుగుతున్నాయంటూ కూడా హరీష్ రావు ఆరోపణ చేశారు. అంటే ఇక ఆయనకు నోటీసులు ఇచ్చే వరకే ఇక బీపీ పెరుగుతుంది కదా, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దాంట్లో చేసిన స్టేట్మెంట్లు అవి కొత్త పదాలు ఏమున్నాయి దాంట్లో మనం అంటానికి కూడా. కాబట్టి సమ్మక్క సారక్క కాడ తెలంగాణ క్యాబినెట్ను చూసి వీళ్ళకు అందరికేమో సంబూరమైంది, వీళ్ళకేమో మన సైకోల్గా తయారైండు. ఒక టైప్ ఆఫ్ ఏమంటాము అసూయతో, అక్కస్తో చేస్తున్న స్టేట్మెంట్స్. క్యాబినెట్తో పాటు సీఎం గారు మొత్తం కోఆర్డినేట్ అయ్యి చేస్తున్న పనులన్నీ కూడా ఎంత మంచిగా సక్సెస్ అవుతున్నాయో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. అది మీ ఎప్పుడైనా మీ ముఖానికి అట్లా ఒక క్యాబినెట్ ఒక దగ్గర పోయి అందరు కలిసి ఉన్న పాపాను ఉన్నదా? మీరే ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే వీళ్ళు సగం ముఖ్యమంత్రులు, వీళ్ళు 3-4 తప్పితే దాంట్లో కొత్తగా ఏ మంత్రి కూడా లేడు. ఇలా ఏ సమస్య వచ్చినా వీళ్ళు ఎందుకు ముందుకు వస్తుండ్రు? ఆ రోజున్న మంత్రులు ఎందుకు తెర మీదకి రావట్లేరు? వాళ్ళు ఉత్సవ విగ్రహాలు లెక్క ఉన్నారు కాబట్టి. మా మంత్రులు ఇండిపెండెంట్గా ఉంటుంటే వీళ్ళకు జెలసీ. కాబట్టి ఎవరికి ఏ స్వేచ్ఛ, ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి ఉండే స్వేచ్ఛ ఉండడంతో పాటు ఒక టీమ్ లీడర్గా రేవంత్ రెడ్డి గారి కోఆర్డినేషన్ సక్సెస్ అవుతుంది. కాబట్టి దాన్ని తట్టుకోలేక మంత్రివర్గం మీద, లేదంటే మంత్రుల మీద, మంత్రుల వ్యక్తిగత అంశాల మీద, ముఖ్యమంత్రి గారి మీద ఇలా అవాకులు పేలే పరిస్థితికి దిగజారిపోవడం అనేది నాకైతే సానుభూతి అనిపిస్తుంది వాళ్ళ మీద. ఒకరోజు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏందని ఊహించుకుంటేనే కేసీఆర్కు ఎంత తలవంపులు తెచ్చే ప్రయత్నాలు చేస్తారో వీళ్ళిద్దరినీ ఒకసారి చూసుకో కాక అని చెప్పి కేసీఆర్కి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఏం స్ట్రాటజీ, వీళ్ళు ప్రతి దాన్ని ప్రాపగండ చేసుకోవడం తప్పితే ప్రజల కోసం వీళ్ళ కొట్లాటే ఉంది చెప్పు. వాళ్ళకు ప్రజా ప్రయోజనము, సామాజిక ప్రయోజనము ఇవన్నీ ఏముండవు. వ్యక్తిగత ప్రయోజనము, స్వార్థ ప్రయోజనము, రాజకీయ ప్రయోజనము. కాబట్టి వాళ్ళను ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు అంగీకరించే స్థితిలో లేకపోవడం వల్లనే ఆన్రెస్ట్తో చేసిన స్టేట్మెంట్స్గా నేను చూస్తాను. ఇటు ఫోన్ ట్యాపింగ్లో ఒకవైపు విచారణ చేస్తుంది సిట్టు. అయితే అసెంబ్లీ సమావేశాల్లోనే ఇటు మంత్రులు ఫుట్బాల్ ఆడుకున్న హరీష్ రావుకి ఒక 4 ఆఫీసర్లు కలిసి ఫోన్ ట్యాపింగ్లో ఏ విచారణ చేస్తారు, ఇదంతా కూడా శరమామూలే అంటున్నారు కేటీఆర్. ఎవరు ఫుట్బాల్ ఆడుకున్నది? హరీష్ రావా? హరీష్ రావు ఆ మీటింగ్తో తేలిపోయిండు 2 తెలుగు రాష్ట్రాల్లో.
ఈయనేమో పెద్ద సొక్కవైరుడు ఏదో ఏదో జర మంచి మాట్లాడుతాడని ఎదురు ఉసూరు అని చెప్పి అసలు హరీష్ రావు రంగు తేలిపోయింది అప్పుడు. కాబట్టి వాళ్ళకు వాళ్ళు శవాసురాన్ని జబ్బలు జరుచుకుంటే మనం ఏం చేసేది లేదు. వాళ్ళ అజ్ఞానాన్ని, తెలివి తక్కువతనాన్ని, లేకపోతే తొండిని, మొండితనాన్ని ఇదే హీరోయిజం అని అనుకుంటే మనం చేసేది లేదు. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపు 2 సంవత్సరాలు నడుస్తుంది. ఈ కేసులో అసలుకి పసలేదు. ఎవరిని కూడా అరెస్ట్ చేసే అవకాశమే లేదు. జనరల్‌గా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంటెలిజెన్స్‌లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణంగా చేస్తారని కూడా గతంలో కేటీఆర్ కూడా ఆరోపణ చేసిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గాని, తర్వాత ఈ కార్ ఫార్ములా రేసింగ్ గాని ఇంతవరకు కేటీఆర్‌ని కూడా విచారణ చేస్తారు. కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయట్లేదు. అసలు అరెస్ట్ చేస్తారా? ఏ కేసులో అయినా మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయా? అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇటు ఫోన్ ట్యాపింగ్ గాని, అటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ గాని, లేకపోతే ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా గాని ఎవరైనా లోపటేస్తారా అసలకి? ఇప్పుడు మేమైతే జడ్జిలం కాదు, వాళ్ళైతే జడ్జిమెంట్లే ఇచ్చేస్తున్నారు. మరి ఇది ఎక్కడిది? వీళ్ళు రాజకీయ నాయకులతో పాటు జడ్జిలు ఎప్పుడైనా నాకు అర్థం కావట్లేదు. అది తేల్చేది కోర్టు. అది దానికి సంబంధించిన అంశాలన్నీ సమర్పించేది చట్టం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ పోలీస్, అది మన తెలంగాణ పోలీస్. వాళ్ళ పని కూడా వీళ్ళు చేసి పడేస్తారు. వీళ్ళు అంత పిచ్చోళ్ళు అయిపోయింది. అంటే అందుకనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దాన్ని ప్రియంప్టివ్స్ ఏముంటాయి, ఎంప్టివ్స్ ఏముంటాయి, అసలు మనం ఇచ్చే స్టేట్మెంట్లో ఎంత స్టాంటిటీ ఉన్నది అనేది చూసుకోవాలి. ఇదేం కాదని సుప్రీంకోర్టు చెప్పిందని ఈయన చెప్తాడు. సుప్రీంకోర్టు ఈయనకి చెప్పమని చెప్పిందా? సుప్రీంకోర్టు చెప్తే మరి మేము ప్రభుత్వంలో భాగం కాదా? ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా డైరెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? యాంటీ కోర్టు యాక్టివిటీ కింద, లేదంటే ఏంది కంటెంప్ట్ అవుతుంది కదా. ఆ మాత్రం ఇంగితం లేదు బాబు, మీకు నాకు అర్థం కాదు. కనీసం అంటే మీడియా కోసం మాట్లాడితే ఏది మాట్లాడినా టెలికాస్ట్ చేస్తున్నారు, ఇష్టం వచ్చి మాట్లాడితే మీకు ప్రశ్నలు అయిపోయాయి. అంటే మొన్న సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కేసు విషయంలో విచారణ చేయొద్దంటూ కూడా. ఇప్పుడేమో 2020 మార్చి 10న చక్రధర్ గౌడ్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు హరీష్ రావును ఇందులో విచారణ చేస్తుంది సిట్టు. మరి ఇందులో పసలేదంటున్నారు. మీరేం చెప్తారు? పసలేకపోతే పోయి నువ్వు గట్టిగా ఉన్న కాడ పోయి తెచ్చుకోరాదు. మళ్ళీ అదే నాకున్న రైట్ నువ్వెందుకు వాయిడ్ చేస్తున్నావు? ప్రభుత్వానికి ఉండే రైట్ను కూడా నువ్వే డిలీట్ చేస్తావా? వాట్ కెపాసిటీ? యూ హ్యావ్ యువర్ ఓన్ కెపాసిటీ, యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కోర్ట్. సుప్రీంకోర్టులో నీకు వచ్చింది కదా స్క్వాష్. మరి ఇప్పుడు ఎందుకు పోలేకపోతున్నావు? ఇప్పుడు ఎందుకు గిలగిల కొట్టుకుంటున్నావు? అదేదో దాంట్లో సమన్స్ ఇష్యూ చేస్తున్నారు అని తెలిసినాక ఆ పనేదో చేసుకోకపోయిను. కాబట్టి ఇది రాజకీయం కోసం ఆయన సంతోషపడుతుండో బాధపడుతుండో నాకు అర్థం కావట్లేదు. అందుకని బాధ్యుడో నాకు తెలుస్తలే. కాబట్టి రాజకీయాలు మాత్రమే వాళ్ళకి తెలిసిన ఒక రాజకీయం. కానీ ప్రజాకోణం నుంచి మీరు చేస్తున్న ప్రతిదీ, అది ఎవరన్నా కావచ్చు, ఇండివిజువల్ ఎంటిటీ కావచ్చు, ట్యాపింగ్ ఇన్ ద సెన్స్ మొత్తం ఓవరాల్గా వాళ్ళ ప్రభుత్వం చేసింది కావచ్చు, లేదంటే ఇంకా ప్రైవేట్ పార్టీగా ఉండి చేసింది కావచ్చు, ఏదైనా సరే అనెథికల్ ఇష్యూస్ మీరు చేయడంలో మీరు దిట్టగా ఇలా ఇండియా రికార్డే కాదు ప్రపంచ రికార్డు కొట్టిండ్రు. ఇప్పుడు పెగాసిస్ లాంటి ఒక స్పైవేర్ను ఒక ప్రభుత్వ వ్యక్తులు దాన్ని ఎక్వైరీ చేసి తీసుకొచ్చి ఇతరులు చేసిండ్రు. దాంతోనే XYZ. ఇప్పుడు దాంట్లో ఎన్ని ట్యాపింగ్లలో వివిధ రకాలు ఉన్నప్పటికి కూడా అన్ని ట్యాపింగ్లలో వీళ్ళే ముద్దాయిలు అవుతారు. ప్రతి ట్యాపింగ్లో కూడా వీళ్ళే ముద్దాయిలు అవుతున్నారు. ఎందుకంటే బాస్ ఎవరు, సబార్డినేట్ ఎవరు. కాబట్టి ఇలా ప్రభుత్వం తనకు తానుగా ఆ అంశాన్ని సిట్కి ఇవ్వడం, సిట్కు ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాళ్ళ పరిధి మేరకు చట్టానికి న్యాయానికి లోబడి ఇలా ఎంక్వైరీ చేయమని చెప్పినాం. ఆ ప్రాసెస్ నడుస్తున్నది. కాబట్టి ప్రాసెస్కే గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అంటే ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఓన్లీ విచారణతోనే సరిపెడతారు హరీష్ రావుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అది పోలీస్ ఎట్ట నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. ఏం చెప్తారు బీఆర్ఎస్ నేతల కామెంట్స్ కానీ కౌంటర్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలు కానీ వాళ్ళు చేసే ఆరోపణలకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు చేసే తప్పులు లౌడ్ స్పీకర్లో వినబడుతున్నాయి కాబట్టి వాళ్ళకి తలకాయలు వస్తుంది కాబట్టి తలకాయ లేకుండా స్టేట్మెంట్స్ ఇస్తుంది. గంటకు తప్పితే ఇంకొకటి ఏం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారో లేదంటే కాంగ్రెస్ పార్టీనో కక్ష సాధింపులకు దిగాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఆల్రెడీ చచ్చిన పాములు ఎక్కున్నారు. ఇంకేం కక్ష సాధింపు వాళ్ళ మీద? వాళ్ళొక
మానసిక రోగుల్లాగా తయారై వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఐక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడు. మరి కేసీఆర్ మాట్లాడిన రోజు ఎటు పోయింది? కాబట్టి మేముగా ప్రజలు లక్ష్యంగా పరిపాలన కొనసాగుతున్న క్రమంలో ఇలాంటి డిస్టర్బెన్స్లు కొంతమంది చేస్తుంటారు. అప్పుడప్పుడు మేము పట్టించుకుంటాం, ముఖ్యమంత్రి గారు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజల గురించి ప్రజాపాలన గురించి వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళ గురించి ఆలోచించే టైం కూడా ఆయనకు లేదు. ఈ బొగ్గు గనులకు సంబంధించిన భారీ కుంభకోణం జరిగింది. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యి సిబిఐ విచారణ చేయించాలని కూడా ఇటు కేటీఆర్ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. అలా పొత్తే కదా పోయి చేసుకోమని రాదు. ఎవరు వద్దంటారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, ఎవరైనా వద్దారా? పోయి మోడీ గారిని కూడా కలవండి. సుప్రీంకోర్టు కాదని మోడీ కిషన్ రెడ్డి కూడా నిర్ణయాలు తీసుకో పరిస్థితి ఉందంటే అది కూడా చేస్తారు, చేసుకోరు. ఇక్కడనైతే మీరు ఎంత కొట్టుకున్నా కూడా ఇక్కడ సెంట్రల్ పార్ట్ కూడా 49% ఉంది, 51% స్టేక్ స్టేట్ గవర్నమెంట్, యాజమాన్యం స్టేట్ గవర్నమెంట్. ప్రతి అంశం సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసే జరుగుతుంది. ఆ మాత్రం లేకుండా సోయిలేని కంప్లైంట్లు అవన్నీ కూడా. అంటే టెండర్ ప్రక్రియ ఎందుకు రద్దు చేసారు మరి డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క వెంటనే రియాక్ట్ అయ్యి ఇటు 9కి సంబంధించి కానీ ఎందుకు రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళు టెండర్ రద్దు చేయడం జరిగింది? ఎక్కడనైనా ఏదైనా అనుమానం వస్తే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అట్లుంటుంది. ఇక్కడ ఇది జరిగిందంటే ఎన్నిసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా జరిగిందంటే ఎప్పుడన్నా నిర్ణయం తీసుకుండా మంత్రి స్థాయిలో తన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఏంటి? ఆ పారదర్శకత ప్రజలకు కనబడాలి. తర్వాత రీటెండరింగ్ అవుతుంది, ఇంకేమన్నా అవుతుంది, నష్టమేంటి? కాబట్టి నీకు అనుమానం వచ్చినప్పుడు దాన్ని కొనసాగించడం అనేది కూడా అది విపక్షాన్ని కూడా గౌరవించినట్టే కదా. కాబట్టి ఆధారాలు లేని ఆరోపణలతో ఇంకో ఏదో రకమైన ప్రయత్నాలు చేయబోతే అది కలవదు, మీ డ్రామా నడవదు అనేది వాళ్ళకి ఒక హితం. మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి హరీష్ రావుని ఇటు సిట్టు విచారణ చేస్తుంది. మరి అందులో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మరి ఇందులో వాళ్ళు మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు కాబట్టి మరి అందులో భాగంగానే ఇటు విచారణ జరుగుతుంది. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు అయితే ఏం లేదు. మరి ఇందులో వాళ్ళు మొదటి నుంచి చేసిన తప్పులనే ఇప్పుడు విచారణ రూపంలో అన్నీ హాజరవుతున్నాయి కాబట్టి మరి దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మరి ఈ రకంగా ఇటు కాంగ్రెస్ నేతలపై చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో మరి ఇటు బొగ్గు కుంభకోణంకు సంబంధించి కూడా ఏదైతే టెండర్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పారదర్శకంగా ఉంది. మరి దానిలో మరి ఎటువంటి తప్పిదం జరగలేదు. మరి ఈ విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం అర్థం పదం లేని ఆరోపణ చేస్తున్నారు. మరి ఇటు ఫోన్ ట్యాపింగ్ వివరంలో భయపడే మరి ఈ రకమైనటువంటి అర్థం పదం లేని ఆరోపణలు చేస్తున్నారని కూడా ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ అంటున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో సతీష్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.